శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ సాయి చరిత్ర 605 పేజీ 605 పేజీలోని 66వ నుంచి ఈరోజు చదువుతున్నాము. నేను వెంటనే పేరు మౌలానా దర్బారుకు వెళ్ళి ముజావర్ ఇస్ముతో సాధారణంగా ఆ విషయం అందరినీ ఏకాంతంలో తెలియజేశాను. మీ వద్ద నిర్భయంగా ఉంచవచ్చని మేము ఉభయం ఆ రోజు నిశ్చయించుకున్నాం. ఈ సాయి సమృద్ధన పటం మీ వద్ద సురక్షితంగా ఉంటుందని, దాన్ని మీ వద్దనే ఉంచాలని స్వయంగా వచ్చి మీకు సమర్పించాలని అనుకున్నాం. ఆ నిశ్చయం ప్రకారం పటాన్ని మీకు ఇచ్చాం. అప్పుడు మీరు భోజనానికి సిద్ధంగా ఉండడం చూసి మేము వెంటనే తిరిగి వచ్చేసాం. ఇంత కథను వినడానికి అప్పుడు మీకు తీరిక లేదు, సావకాశంగా చెప్పవచ్చని నేను వచ్చేసాను. ఇవాళ రేపు అని అనుకుంటూ మొత్తం 9 ఏళ్ళు గడిచాక అకస్మాత్తుగా ఇవాళ ఇద్దరం కలుసుకున్నాం. గతించిన విషయాలను గుర్తుకు తెచ్చుకున్నాం. మీ వింత స్వప్నం గురించి మీరు చెప్పారు. ఇది నా అపూర్వకతతో సంబంధం కలిగి ఉంది. నిజంగా ఈ లీల అద్భుతమైనది కదూ. ఇప్పుడు శ్రోతలు మరో కథను సావధాన చిత్తులే వినండి. ప్రేమికులైన భక్తులను బాబా అత్యంత ప్రేమతో ఎలా చూసేవారు. పరమార్థం ముందు నిజమైన శ్రద్ధ గల వారి యందు బాబాకు చాలా అభిమానం. అంటే వారి సకల కష్టాలను తొలగించి వారికి ఆత్మానందాన్ని ప్రసాదిస్తారు. ఈ విషయంలో మధురమైన అనుభవం బాలాసాహెబ్ దేవ్ కోరికను తీర్చి అతని వ్రతాన్ని నెరవేర్చి అతని భక్తిని ప్రసాదించారు. పగలు ఉద్యోగం చేయకపోతే దేవు జీవనం గడవదు. కానీ రాత్రిపూట పరమార్థ సాధనకు ఇబ్బంది ఎందుకు ఉండాలి? ఎంతో కాలం నుండి నిత్యం జ్ఞానేశ్వరుని పఠించాలని దేవు కోరిక. కానీ ఏదో ఒక విఘ్నం వలన అతనికి అది సాధ్యం కాలేదు. ప్రతిరోజు నియమంగా భగవద్గీతలను ఒక అధ్యాయం పఠించినట్లే జ్ఞానేశ్వరుని కూడా ఏ అంతరాయం లేకుండా పఠించలేకపోయేవాడు. ఇతర గ్రంథాలను నియమంగా చదువుతాడు, కానీ జ్ఞానేశ్వరుని పఠించాలని అతడి కోరిక తీరలేదు. ఒకసారి దేవు 3 మాసాల సెలవు తీసుకొని షిరిడీకి వెళ్ళాడు. అక్కడి నుంచి తిరిగి పౌండులోని తన ఇంటికి వచ్చి సుఖంగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. అక్కడ ఇతర కార్యాలు జరిగా నియమంగా చదివే ఇతర గ్రంథాలను పఠించాడు, కానీ జ్ఞానేశ్వరుని పఠించాలని అతని కోరిక తీరే కాలం రాలేదు. జ్ఞానేశ్వరుని చేతిలోకి తీసుకోగానే మనసులోని వికల్పాల వలన ఊరికే పైపైన పఠించడమే కానీ హృదయంలో ప్రేమ పొంగేది కాదు. ఎంతగా తప్పించిపోతున్నా తన నిశ్చయం సిద్ధించడం లేదు. ప్రతిరోజు నియమంగా 5 శ్లోకాలనైనా పఠించలేకపోయేవాడు. ప్రతిదినం 5 శ్లోకాలను చదవాలని నిశ్చయించుకున్నాడు, కానీ అది కూడా నియమంగా చదవడం అతనికి సాధ్యం కాలేదు. అందువల్ల సాయిబాబా ప్రేమగా చదువు అని స్వయం ఆజ్ఞాపించినప్పుడు జ్ఞానేశ్వరుని చదవడానికి ఉపక్రమిస్తానని అనుకున్నాడు. అలా సాయి చరణాలందు విశ్వాసం కలిగి సాయిబాబా ఆజ్ఞాపించినప్పుడు జ్ఞానేశ్వరుని చదువుతానని కృత నిశ్చయంతో ఉన్నాడు. మహోదయ పర్వం రాగా దేవు తన తల్లిని సోదరుని వెంటబెట్టుకుని గురుపూజ వైభవాన్ని చూడడానికి షిరిడీ వచ్చాడు. మీరు నిత్యం జ్ఞానేశ్వరుని ఎందుకు పఠించరు అని అతన్ని జోగు ప్రశ్నించాడు. అప్పుడు దేవు ఇచ్చిన జవాబును వినండి. 89వ ఓవి నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి లోకా సమస్త శూన్యభవంతు. శాంతి శాంతి శాంతి.